అందరికీ నమస్కారం. ఈ నెల ఏప్రిల్ 19వ తేదీన ఆదివారం నాడు అక్షయ తృతీయ పండుగ మొదలై ఏప్రిల్ 20వ తేదీన సోమవారం మధ్యాహ్నం వరకు అక్షయ తృతీయ ఘడియలు ఉన్నాయి. పంచాంగం ప్రకారం ఏ రోజున అక్షయ తృతీయను జరుపుకోవాలి, ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, అక్షయ తృతీయ పండుగకు సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:30కు తదియ తిథి ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11 గంటల వరకు తదియ తిథి ఉంటుంది. అంటే ఏప్రిల్ 19 మరియు ఏప్రిల్ 20వ తేదీ ఈ 2 రోజులు జరుపుకోవచ్చు. కాని ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 20వ తేదీన మాత్రమే అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అక్షయ తృతీయ వచ్చిందంటే మనలో చాలా మంది బంగారం వెండి వస్తువులు కొంటారు. కాని మన శాస్త్రంలో ఎక్కడ కూడా ఈ రోజున బంగారం కొనాలని వివరించలేదు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఆ బంగారం రూపంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుందని కొంతమంది నమ్మకం. అయితే ఈ రోజున బంగారం కొనలేనివారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ అక్షయ తృతీయ నాడు అంటే ఏప్రిల్ 20వ తేదీ సోమవారం నాడు బంగారం కొనలేని వారు ఒక కొబ్బరికాయను కొని ఇంటికి తెచ్చి లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా ఒక ఉప్పు ప్యాకెట్ కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ఈ అక్షయ తృతీయ నాడు ఒక చిన్న మట్టి కుండను కొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల వరకే అక్షయ తృతీయ గడియలు ఉన్నాయి. కాబట్టి 11 లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. అలాగే ఈ అక్షయ తృతీయ పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించి పూజ చేస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. మీ భర్తకు అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఈ అక్షయ తృతీయ నాడు ఏ చిన్న మంచి పని చేసినా అక్షయ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే ఇక మీ వ్యాపారంలో ఊహించలేని లాభాలు పెరుగుతాయి. అలాగే ఈ రోజున కొత్త వాహనాలు కొన్నా చాలా మంచిది. ఈ అక్షయ తృతీయ నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ నాడు ఎన్నో అమృత ఘడియలు ఉన్నాయి. కాబట్టి ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించవచ్చు. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు బొట్లు పెట్టి ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకోండి. ఇల్లు చీకటిగా ఉండకుండా చూసుకోండి. లేదంటే మీ ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి వెను తిరిగి వెళ్ళిపోతుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ వేళ ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని లక్ష్మీదేవి చిత్రపటాన్ని కాని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు మీ బంగారపు నగలన్నీ పసుపు నీటితో కాని ఆవు పాలతో కాని శుభ్రం చేసుకోండి. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు ఇత్తడి వస్తువులను కొన్నా సరే ధనప్రాప్తి కలిసొస్తుంది. అలాగే ధన్యాలక్ష్మి స్వరూపమైన బియ్యాన్ని కొంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులతో పోలుస్తారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే ఎంతటి కటిక పేదవాడైనా సరే ధనవంతులవుతారు. ఇక వ్యాపారాలు చేసేవారు ఒక ఎర్రటి వస్త్రంలో పసుపు అక్షింతలను మూటకట్టి మీ గల్ల పెట్టెలో పెట్టుకోండి. మీ వ్యాపారానికి దిష్టి తగలకుండా అఖండ లాభాలు కలుగుతాయి. ఇక ఈ పండుగ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు, స్టీల్ వస్తువులు, అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు.
అలాగే ఈ రోజున కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం ద్వారా ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున అనవసరపు ఖర్చులు చేస్తే ఈ సంవత్సరమంతా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఈ అక్షయ తృతీయ నాడు ఖచ్చితంగా దానాలు చేయాలి. ఈ ఒక్కరోజు చేసే దానాలకు సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుందట. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంటికున్న నర దిష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా తులసిని పూజించండి. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక అక్షయ తృతీయ నాడు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అలాగే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు, చాలామంది మాంసాహారం తింటారు. కాని ఆదివారం మరియు సోమవారం ఈ 2 రోజులు పాటు మాంసాహారాన్ని తినకండి. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు అక్షయ తృతీయ అమృతగడియలు ఉన్నాయి. ఇక మీ ఇంట్లో పాత చీపురు ఉంటే వెంటనే తీసేయండి. అక్షయ తృతీయ నాడు కొత్త చీపురును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే ఈరోజు పూజ చేసేటప్పుడు ఒక తమలపాకు పైన తడి గంధంతో శ్రీం అని రాసి ఆ తమలపాకును మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టుకోండి. లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే ఈ అక్షయ తృతీయ నాడు భార్యాభర్తలిద్దరూ గులాబీ రంగు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాగే ఈ రోజున ఆడవారు కంటతడి పెట్టకూడదు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఆడవారు ఏడిస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో సమస్యలు, కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి ప్రధాన ద్వారానికి 7 మామిడి ఆకులను కట్టి ప్రతి ఆకుపై కుంకుమతో శ్రీ అని రాయండి. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. పూజ గదిలో బియ్యపిండితో శ్రీచక్రం ముగ్గు వేసి మధ్యలో ఒక దీపం వెలిగించండి. ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అక్షయ తృతీయ రోజున ఏ చిన్న దానం చేసినా సరే కొన్ని వేల రెట్ల పుణ్యఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయండి.